ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రోత్సహించడం ప్రారంభమైందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రసాద్ స్వదేశ్ దర్శన్ పథకాల్లో భాగంగా రాష్ట్రంలోని సాంస్కృతిక పర్యాటక కేంద్రాలను డెవలప్ చేస్తున్నామని చెప్పారు. 1400 కోట్లతో చేపట్టిన 52 పర్యాటక ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. ఇందులో భాగంగా బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు. కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున కేంద్ర పర్యాటక శాఖ ద్వారా హైదరాబాద్లోని బల్కంపేట ఎల్లమ్మ తల్లి దేవాలయంలో ఏవైతే పర్యాటకులు వస్తారో, భక్తులు వస్తారో వాళ్ళకు మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించడం కోసం మరి భారత ప్రభుత్వం తరఫున 4,40,00,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఈ యొక్క నిధులతో దేవాలయాల్లో భక్తులకు కావాల్సినటువంటి సౌకర్యాలు మెరుగుపరిచేటువంటి కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ యొక్క పర్యాటక రంగానికి సంబంధించి అనేక రకాలుగా అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా దేవాలయాలకు సంబంధించి భక్తుల కోసము మరి ఈరోజు జోగులాంబ దేవాలయం శక్తిపీఠమైనటువంటి జోగులాంబ దేవాలయంలో సుమారు 39 కోట్ల రూపాయలతోటి టూరిజం డిపార్ట్మెంట్ తరఫున అక్కడ మంజూరు చేసి సౌకర్యాలు మెరుగుపరుస్తూ ఉన్నాం. అదేవిధంగా భద్రాచలం దేవాలయం ఏదైతున్నదో ఆ యొక్క భద్రాచలం దేవాలయాన్ని కూడా మరి అక్కడ కూడా భక్తుల సౌకర్యార్థము మరి మెరుగుపరిచేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము.